మెల్బోర్న్లో నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు తాను ప్రయత్నిస్తానని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. గత 3 ఇన్నింగ్స్లు నేను అనుకున్న విధంగా ఆడలేకపోయానని ఒప్పుకున్నాడు. క్రమశిక్షణతో పరుగులు చేయలేకపోయానని కోహ్లీ అంగీకరించాడు. టెస్ట్ క్రికెట్ సవాల్ ఇలానే ఉంటుందన్నాడు. గతంలో కంటే ఈసారి పిచ్చుల్లో జీవం ఎక్కువగా ఉందని, అందుకే విభిన్నంగా ఆడడం చాలా ముఖ్యమని వెల్లడించాడు. జట్టుకు అవసరమైన విధంగా పరుగులు చేయడంతో పాటు నా ఆట తీరు మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని కోహ్లీ తెలిపాడు. పరిస్థితులను గౌరవించి బంతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మెల్బోర్న్ నాకు ఎంతో ప్రత్యేకమైన మైదానమని చెప్పాడు. నా తొలి పర్యటన నుంచి ఇక్కడ చాలా పరుగులు చేశానని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. గత పర్యటనలో బాక్సింగ్ డే టెస్ట్ను మేము సొంతం చేసుకున్నామని, 2014-15 సీజన్లోనూ నేను సెంచరీ చేశానని కోహ్లీ వెల్లడించాడు. ఇప్పటివరకు ఆడిన అన్ని ఫార్మాట్లలోనూ నాకు ఇక్కడ మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని విరాట్ కోహ్లీ గుర్తు చేశాడు. ఈసారి మాత్రం ఆసీస్ పర్యటనలో అనుకున్న విధంగా పరుగులు చేయలేకపోయానని తెలిపాడు. నా ఆత్మగౌరవం కూడా దెబ్బతిందని, తిరిగి పుంజుకోవడానికి మెల్బోర్న్ టెస్టు సరైన వేదికని భావిస్తున్నానని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. అయితే భారీగా పరుగులు చేస్తూ భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్గా ఎదిగిన విరాట్ కోహ్లీ ఈసారి ఆసీస్ పర్యటనలో మాత్రం ఫామ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒక సెంచరీ చేసినప్పటికీ మిగతా మ్యాచ్ల్లో అభిమానులను నిరాశపరిచాడు. ఆట తీరు కూడా అతడి స్థాయికి తగ్గట్టు లేదు. అయితే ఇదే విషయాన్ని కోహ్లీ అంగీకరించాడు. ఆసీస్తో మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కాగా ఈ మ్యాచ్కు ముందు రవిశాస్త్రితో విరాట్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే విరాట్ తన ఆట తీరుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు.